నీలాంటి పిరికివాడితో పనిచేయటం నాకు తెలీదురా. బైకర్ మూవీ రివ్యూ. శరవణంద్ గారు రీసెంట్గానే నారీ నారీ నడుము మురారి సినిమాతో కంబ్యాక్ ఇచ్చారు. మరి వితిన్ 4 months గ్యాప్లో వచ్చిన ఈ బైకర్ మూవీ ఆ కంబ్యాక్ని కంటిన్యూ చేసిందా లేదా మళ్ళీ శరవణంద్ గారిని ఫ్లాప్స్లో పడేసిందా అని డీటెయిల్ రివ్యూలో చూద్దాం. ఇంకా స్టోరీ అండ్ ప్లాట్ విషయానికి వస్తే సునీల్ అండ్ విక్కీ ఫాదర్ అండ్ సన్. ఈ సునీల్ నారాయణ్ విక్కీని చిన్నప్పటి నుంచి ఒక బైక్ రేసర్ అవ్వడానికి కావాల్సిన ట్రైనింగ్ అంతా ఇస్తాడు. నేను ఫస్ట్ టీజర్ అండ్ ట్రైలర్లో చూసి ఇద్దరు ఫాదర్ అండ్ సన్కి ఈగో క్లాషెస్ ఉంటాయా అనుకున్నా కానీ సినిమాలో అస్సలు రాలేదు. ఇద్దరికి ఒకళ్ళంటే ఒకరికి పిచ్చి ప్రేమ. కానీ కొన్ని సిచ్యువేషన్స్ వాళ్ళిద్దరిని దూరం చేస్తాయి. ఆ సిచ్యువేషన్స్ ఏంటి అనే సస్పెన్స్ని నాన్ లీనియర్గా చూపిస్తూ ఫస్ట్ హాఫ్ని ఎంగేజింగ్గా తీసుకెళ్తారు. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే తోపు రివీల్స్ ఉంటాయి, తోపు బ్యాక్ స్టోరీ ఉంటుందని నేను చెప్పను, కానీ డీసెంట్గా ఉంటుంది. అండ్ ఈ మూవీ స్టోరీ మనకి చాలా దగ్గర చూసినట్టు అనిపిస్తుంది, కానీ ఎమోషన్స్ బాగా వర్కౌట్ అవటం వల్ల క్యారెక్టర్స్ మధ్యలో మనకి ఆ బోర్ ఫీలింగ్ ఎక్కడా కలగదు. అండ్ ఈ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్స్ వచ్చేసి శరవణంద్ గారు, రాజశేఖర్ గారు వీళ్ళిద్దరూ వాళ్ళ పర్ఫార్మెన్స్తో చించేశారు అంతే. శరవణంద్ గారు అయితే బాడీ ట్రాన్స్ఫర్మేషన్ దగ్గర నుంచి ఆ బైక్ స్టంట్స్ వరకు చాలా కష్టపడ్డారని స్క్రీన్ మీద క్లియర్గా అర్థమవుతుంది. అండ్ విజువల్ పరంగా సినిమా టాప్ ఉంది. ఈవీ క్రియేషన్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాల ప్రొడక్షన్లో, అండ్ అది మనకు క్లియర్గా స్క్రీన్ మీద కనిపిస్తూనే ఉంటుంది. అండ్ ఈ మూవీకి ఇంకో ప్లస్ పాయింట్ వచ్చేసి రాజశేఖర్ గారు. సునీల్ నారాయణ క్యారెక్టర్లో ఆయన చేసిన పర్ఫార్మెన్స్ చాలా న్యాచురల్గా ఉంటుంది. అండ్ ఈ మూవీ ఆయన కూడా ఖచ్చితంగా ఒక సెకండ్ ఇన్నింగ్స్ ఇస్తుందని చెప్పడంలో డౌటే లేదు. ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ వచ్చేసి ఇట్లాంటి స్పోర్ట్స్ డ్రామాలో ఉండే రెగ్యులర్ టైప్ ఆఫ్ హీరోయిన్ ట్రూప్లోనే ఉంటుంది ఆ క్యారెక్టర్, కానీ ఇచ్చిన స్కోప్లో బాగానే చేశారు. ఇంకా ఓవరాల్గా సినిమా విషయానికి వస్తే సినిమాలో కొత్త స్టోరీ ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు, కానీ ఎమోషన్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక రెగ్యులర్ స్టోరీని ఈ బైక్ రేస్ అనే కాన్సెప్ట్ని ఇంక్లూడ్ చేసి ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్తో చాలా ఎంగేజింగ్గా, చాలా నచ్చేటట్టుగా కొన్ని మూమెంట్స్ ఆ ఎమోషన్ మనం కూడా ఫీల్ అయ్యేటట్టుగా డైరెక్టర్ గారు మూవీని బాగా తీశారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ మూవీ మన తెలుగు సినిమాలకి F1 లాగా. మళ్ళీ ఇలాంటి సినిమా ఎప్పటికి వస్తుందో చెప్పలేము. సో థియేటర్లో ఉన్నప్పుడే చూసేయండి. అండ్ ఇంకో విషయం, శరవణంద్ గారు ఇంతకుముందు చాలా ఎక్స్పెరిమెంట్ మూవీస్ చేశారు. అవన్నీ థియేటర్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత 10 ఏళ్ళ తర్వాత కల్ట్ క్లాసిక్స్ అని చెప్పుకొని అనుకుంటూ ఉంటాం. ఇది కూడా అలాంటి ఒక సినిమానే, కానీ దయచేసి దీన్ని మాత్రం కల్ట్ క్లాసిక్ లిస్ట్లో పడేయకుండా థియేటర్లో ఉంది, వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. అండ్ ఖచ్చితంగా ఈ వీకెండ్ మీ ఫ్రెండ్స్తో వెళ్ళండి. మీరు కనుక బైక్ లవర్ అయితే, రేసింగ్ అంటే బాగా ఇష్టమైతే ఈ సినిమా పిచ్చిగా ఎక్కేస్తుంది, డౌటే లేదు. సో మళ్ళీ రాకాస మూవీ రివ్యూతో కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ సినిమా.